హాయ్ ఎవ్రీవన్. అందరం రేషన్ కార్డ్స్ అప్లై చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం కదా. కొంతమందికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో తెలుసు. ఇంకా ఎవరికైతే అప్లై చేసుకోలేదో వాళ్ళ కోసం ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అన్నవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే కనుక పెడతానమాట. కొన్ని కేటగిరీస్ అయితే కనుక ఉన్నాయి కదా. న్యూ రైస్ కార్డ్ కావాలన్నా, లేదంటే కనుక మెంబర్ ఎడిషన్, మెంబర్ డిలీషన్, లేదంటే కనుక అడ్రస్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. లేదంటే కార్డు స్ప్లిట్ చేసుకోవడం, ఇలాంటి ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే మెంబర్ ఎడిషన్ అనేది వస్తూ ఉంటుంది కదా. అంటే మనం ఎవరైతే ఉన్నామో మనం అత్తారింటి కార్డులో అయితే కనుక యాడ్ చేసుకుంటామన్నమాట. అదే కాకుండా హస్బెండ్ వైఫ్కి కార్డు ఉంది, లేదంటే పిల్లలు పుడతారు కదా, వాళ్ళని యాడ్ చేయాలన్నా కూడా సేమ్ ఈ కేటగిరీలోనే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను 1 వీక్ బ్యాక్ అయితే కనుక అప్లై చేశాను. అప్పుడు సర్వర్ అనేది చాలా స్లోగా ఉండి ప్రాసెస్ అనేది చాలా స్లోగా అయితే అయిందనమాట. ఇప్పుడు 1 వీక్ తర్వాత ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అయితే కనుక అయిపోతుంది. నేను అప్లై చేసినప్పుడు ఏంటంటే, నేను మా బుడ్డోడు యాడ్ అవుతున్నాం కాబట్టి మా మ్యారేజ్ సర్టిఫికేటు, అలాగే మ్యారేజ్ ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో అయితే కనుక ఇచ్చాము. అలాగే మా బుడ్డోడు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా మా ఆధార్ కార్డ్ జిరాక్సెస్, అలాగే మా అత్త వాళ్ళది రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డులోకి యాడ్ చేయడానికి వాళ్ళది, అలాగే మేమందరం కూడా థంబ్స్ వేసాం. అంటే మా బుడ్డోడి థంబ్ అవ్వదు కాబట్టి వాడి ప్లేసెస్లో, అంటే బిలో 5 ఇయర్స్ వాళ్ళకి మనం థంబ్ పెట్టినా అవ్వదు కాబట్టి, ఆధార్ కార్డు కొత్తది అప్లై చేసుకోవాలన్నా కూడా థంబ్ అవ్వదు కదా. దానికోసం అయితే కనుక నేనైతే కనుక ఫింగర్ ప్రింట్ ఇచ్చాననమాట. మా అందరిది ఓకే అవ్వడానికి మా అత్తగారు ఫింగర్ ప్రింట్ అయితే కనుక ఇచ్చారు. ఇలాగైతే కనుక 1 వీక్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు చాలా మోడిఫికేషన్స్ వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు అని అయితే కనుక అంటున్నారు. ఒక్కసారి మన నియర్ బై ఉన్న సచివాలయంకి వెళ్ళి కాంటాక్ట్ అయితే మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. మీకు ఏ కేటగిరీలో కావాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీ చక్కగా చూస్ చేసుకోండి. చక్కగా స్పీడ్గా కూడా అయిపోతుంది.